Hello guys, welcome back to our channel. Dear students, in a previous video lecture మనం ఏం నేర్చుకున్నాం, exercise 5 problems డిస్కస్ చేసుకున్నాం కదా. అయితే ఈ వీడియో లెక్చర్ లో మనం exercise 5a తర్వాత ఉన్న కాన్సెప్ట్స్ అంటే 3D కోఆర్డినేట్స్ లో ఫస్ట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఉన్న కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. మళ్ళీ ఎస్పెషల్లీ ఇవాళ మనం సెక్షన్ ఫార్ములా గురించి డిస్కస్ చేద్దాం. ఇది సెక్షన్ ఫార్ములా. ఆల్రెడీ మీకు ఈ సెక్షన్ ఫార్ములా గురించి ఐడియా ఉంది. ఎట్లా అంటే 10th క్లాస్ లో కూడా నేర్చుకున్నారు, అవును కదా. సెక్షన్ ఫార్ములా 10th క్లాస్ లో 2D జామెట్రీలో అంటే కోఆర్డినేట్ జామెట్రీలో నేర్చుకున్నారు కదా. అది యాక్చువల్లీ సెక్షన్ ఫార్ములా ఏంటి, ఆ 2D జామెట్రీలో ఇన్ ద కేస్ ఆఫ్ సెకండ్ టూ డైమెన్షనల్ జామెట్రీలో డిస్కస్ చేసే ముందు ఫస్ట్ ఒక చిన్న పాయింట్ ఒకటి డిస్కస్ చేద్దాం. అదేంటంటే అంటే సెక్షన్ ఫార్ములా అంటే ఎక్కడి నుంచి వస్తుంది, అది నథింగ్ బట్ డివిజన్ ఆఫ్ ఏ లైన్ ఇన్ ద స్పేస్. అదే మనం 2D జామెట్రీలో అయితే మాట్లాడుకుంటాం డివిజన్ ఆఫ్ ఎ లైన్ సెగ్మెంట్ ఇన్ ద ప్లేన్ అంట. ఇక్కడ డివిజన్ ఆఫ్ ఎ లైన్ సెగ్మెంట్ ఇన్ స్పేస్. ఓకే, డివిజన్ ఆఫ్ ఎ లైన్ సెగ్మెంట్ ఇన్ ద స్పేస్. ఓకేనా, లైన్ సెగ్మెంట్ ఇన్ ద స్పేస్. స్పేస్ లో లైన్ సెగ్మెంట్ ని ఎలా డివైడ్ చేస్తాం, మరి దానికి ఫార్ములా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఇప్పుడు నేను ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్నాను. ఓకే, ఈ స్ట్రైట్ లైన్ నేమ్ ఏమి ఇచ్చానంటే, ఈ లైన్ సెగ్మెంట్ యొక్క నేమ్ లైన్ సెగ్మెంట్ అని మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇట్ ఈస్ ఎ లైన్ సెగ్మెంట్. ఈ లైన్ సెగ్మెంట్ ఏబిని ఒక పాయింట్ సి అనేది పి తీసుకున్నాం. పి అనేది ఇంటర్నల్ గా డివైడ్ చేస్తుంది. ఏ రేషియోలో, మన M:n రేషియోలో అని మనం అజ్యూమ్ చేసుకున్నాం. రేషియోలో M:n రేషియోలో. ఇట్లా ఇంకా ఉంటే ఫిగర్ దాన్ని పి ఇంటర్నల్ గా డివైడ్ చేస్తుంది అంటాం. పి డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ ఏబి ఇంటర్నల్లీ ఇన్ ద రేషియో M:n. ఇక్కడ ఏమైనా వస్తా ఉంటే మనం పి డివైడ్స్ లైన్ సెగ్మెంట్ ఏబి ఇన్ ద రేషియో M:n ఇంటర్నల్లీ. ఓకే, ఇన్ ద రేషియో M:n ఇంటర్నల్లీ. అంటే ఆ రేషియో ఎలా ఉంది ఇక్కడ, AP:PB. AP:PB is equal to M:n. M:n అంతే కదా, వెరీ సింపుల్. ఈ సెకండ్ సిచ్యువేషన్కి వచ్చేసరికి ఒక్కొక్కసారి P అనేది ఇంటర్నల్ గా డివైడ్ చేయకపోవచ్చు. మనం ఇక్కడ ఒక ఫిగర్ అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ లైన్ సెగ్మెంట్ AB, దిస్ ఈస్ ద లైన్ సెగ్మెంట్ AB. ఓకే, here is B, but P is here. అంటే ఏంటి, ఈ P అనేది ఏబిని ఎక్స్టర్నల్ గా ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఇంటర్సెక్ట్ చేస్తుంది కదా. ఆ P అనేది బికి రైట్ సైడ్ ఉంది. మరి ఒకవేళ ఇలా ఉన్నట్లయితే, ఇది బి. ఓకే, దెన్ ఇట్ ఈస్ P. అంటే ఇక్కడ కూడా ఏం చేస్తున్నది, ఎక్స్టెండెడ్ ఏబిని ఇంటర్సెక్ట్ చేస్తుంది, డివైడ్ చేస్తుంది. ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది, మళ్ళీ సేమ్ M:n రేషియోలో. అంటే దీన్ని ఎలా రాస్తాం, ఏబి డివైడ్స్ అంటే P డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో AP:PB. ఏమని రాస్తాం మనం, AP:PB అని రాస్తాం. AP:PB. ఓకేనా. అయితే ఇక్కడ ఎక్స్టర్నల్ గా డివైడ్ చేస్తుంది కాబట్టి మనకి ఇక్కడ మైనస్ సైన్ అనేది వస్తుంది. -AP:BP. ఆర్ ఈ సిచ్యువేషన్ లో అయితే AP:-BP ఆర్ -PB. ఇలా అంటే ఎప్పుడైతే మైనస్ సైన్ వస్తుందో అప్పుడు మనం ఏం చెప్తామంటే, ఆ పాయింట్ P అనేది ఏబిని ఎక్స్టర్నల్ గా డివైడ్ చేసిందని చెప్తాం. ఏమని చెప్తాం, ఎక్స్టర్నల్ గా డివైడ్ చేసిందని చెప్తాం. ఓకేనా. సో P divides the line segment AB and outside the line segment AB in the ratio -AP:PB or AP:-BP. ఏది రాసినా ఒకటి. క్లియర్ కదా. ఈ మైనస్ ఇండికేట్స్ ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్. నెగటివ్ సైన్ ఇండికేట్స్ ఎక్స్టర్నల్ గా డివైడ్ చేస్తుందని చెప్తుంది అన్నమాట మనకి ఇక్కడ. ఓకే, ఇండికేట్స్ పాయింట్ డివైడ్స్ ఎక్స్టర్నల్లీ. పాయింట్ డివైడ్స్ ఎక్స్టర్నల్లీ. క్లియర్ కదా. సో ఇది జనరల్ గా ఇన్సైడ్ అవుట్ సైడ్ 2D జామెట్రీలో సేమ్ ఉంటుంది, స్పేస్ లో అయినా అంతే ఉంటుంది. ఓకే,
అది స్పేస్ లోకి వచ్చేసరికి ఇక్కడ ఏ కోఆర్డినేట్స్ ఏమో XYZ, బి కోఆర్డినేట్స్ ఏమో అంటే X2 Y2 Z2 అలా అయితే. ఇప్పుడు సెక్షన్ ఫార్ములా ఏంటో రాసుకుందాం. అయితే ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రూఫ్స్ ఏమీ అవసరం లేదు కదా. సో దట్ మనం ప్రూఫ్స్ ఏమీ అవసరం లేదు కాబట్టి డైరెక్ట్ మనం ఫార్ములా రాసేసుకుందాం. ప్రూఫ్స్ అనేవి ఎగ్జామ్స్ కి సంబంధించినవి కావు, ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా నో యూజ్ కాబట్టి మనం జస్ట్ సెక్షన్ ఫార్ములా 2D జామెట్రీలో డిస్కస్ చేసుకున్నాం కాబట్టి దాని గురించి మనం ఫార్ములా రాసేసుకున్న మీకు క్లియర్గా అర్థమైపోతుంది. మరి ఇక్కడ సెక్షన్ ఫార్ములా అంటే ఏంటి? మనం జనరల్ గా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక స్టేట్మెంట్ రాయాలి. ఏమని? ద పాయింట్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్, ద పాయింట్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్, లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్. లైన్ సెగ్మెంట్ ఎలా ఉంటుందట? జాయినింగ్ ద పాయింట్స్. ఎటువంటి పాయింట్స్ అవి? డిస్టింక్ట్ పాయింట్స్. వేరు పాయింట్స్ ని, రెండు వేరు పాయింట్స్ ని కిందగా ఒక లైన్ సెగ్మెంట్ చేత మనం జాయిన్ చేసినట్లయితే ఆ పాయింట్స్ ఏంటివి? ఏ X1 Y1 Z1 అండ్ B X2 Y2 Z2. కూల్. ఓకే. ఇన్ ద రేషియో ఇలాంటి రెండు పాయింట్స్ కింద తీసుకున్నట్లయితే ఇన్ ద రేషియో, ఏ రేషియోలో డివైడ్ చేస్తున్నాయని మనం జనరల్ గా కన్సిడర్ చేస్తాం? M:n. ఓకే, M:n. పర్టికులర్ గా వీటి యొక్క సమ్ అనేది 0 అవ్వకూడదు. అప్పుడు ఆ కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ P ఏమైతే అంటే మనం దాన్ని పాయింట్ P గా పరిగణించినట్లయితే, కన్సిడర్ చేసినట్లయితే పాయింట్ P XYZ ఇస్ ఈక్వల్ టు మనకి 2D జామెట్రీలో ఏం రాస్తుంది? జనరల్ MX2 + NX1 / M + N. అంటే 10th క్లాస్ లో మనకి M1 M2 ఇచ్చినట్టున్న రేషియో ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ M1 M2 Mn తీసుకున్నాం మనం. ఇక్కడ MY2 + NY1 / M + N ఇక్కడతో క్లోజ్ చేస్తాం. కానీ ఇది స్పేస్ కాబట్టి థర్డ్ క్వాడ్రంట్ కూడా ఉంది కాబట్టి అప్పుడు మనం ఇదేం రాస్తుంది? Z2 Z1 కూడా వస్తాయి, Z1 Z2 అనే పాయింట్ కూడా వస్తుంది. సో MZ2 + NZ1 / M + N, MZ2 + NZ1 / M + N, వేర్ M + N ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఎందుకని? ఒకవేళ ఇది 0 అయినట్లయితే డివిజన్ విత్ 0 ఈజ్ నాట్ పాసిబుల్. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ సెక్షన్ ఫార్ములా. ఓకే, చూడదు రాయడం ఈజీసే, దీని ప్రూఫ్ మనం ఏమీ అవసరం లేదు. అంటే 2D జామెట్రీలో ప్రూఫ్ చేస్తాము. కాకపోతే ఇక్కడ దీనితో లింక్ అయినటువంటి ఇంకొక పాయింట్ ఏంటంటే మీకు గుర్తొచ్చే ఉంటుంది. జనరల్ గా సెక్షన్ ఫార్ములా మనం డిస్కస్ చేసుకోగానే మనకి వెంటనే దీని యొక్క కొరలరీ, దీని ద్వారా వచ్చినటువంటి ఒక ఫార్ములా మనకు గుర్తొస్తుంది. అదేంటంటే మీరు గుర్తు వచ్చిందా? మీకు రాకపోతే ఏం లేదు, సింపుల్. దట్ ఈస్ మిడ్ పాయింట్ ఆఫ్ లైన్ సెగ్మెంట్. మిడ్ పాయింట్ ఆఫ్ లైన్ సెగ్మెంట్, మిడ్ పాయింట్ ఆఫ్ లైన్ సెగ్మెంట్. ఇది ఆల్రెడీ ఫిగర్స్ దీని రిలేటెడ్ గా ఉన్నాయి, ఇక్కడ ఆల్రెడీ డ్రా చేసుకున్నాం. ఇంటర్నల్ అయితే ఇది, ఎక్స్టర్నల్ అయితే ఇది కదా. సో సారీ, సో నేను ఎక్స్టర్నల్ ఫార్ములా డిస్కస్ చేయలేదు. సో ఐ విల్ రైట్ ఫస్ట్ ఎక్స్టర్నల్లీ ఆల్సో, లేటర్ వి విల్ డిస్కస్ మిడ్ పాయింట్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్. ఓకే, మరి ఎక్స్టర్నల్ గా డివైడ్ చేస్తే ఏంది పరిస్థితి? ఇది ఇంటర్నల్లీ అనుకున్నాం కదా, ఇట్ ఈస్ ఇంటర్నల్లీ. ఓకే, ఇంటర్నల్లీ. మరి ఎక్స్టర్నల్లీ అయితే మరి ఫార్ములా ఏమొస్తుంది? సెక్షన్ ఫార్ములా అంటే సెక్షన్ గా డివైడ్ చేయడం, అంటే పార్ట్స్ గా డివైడ్ చేయడం. మనం ఏ సెక్షన్ బి సెక్షన్ అనుకుంటాం కదా, అట్లనే పార్ట్స్ గా డివైడ్ చేయడం. మరి ఎక్స్టర్నల్లీ డివైడ్ చేస్తే మరి పాయింట్ ఏమొస్తుందంటే ఏం లేదు, వెరీ సింపుల్. ఇక్కడ మనకి రేషియో అనేది ఇక్కడ సైన్ చేంజ్ అవుతుంది. ఆల్రెడీ మనం రేషియో M:n అనేది ఇంటర్నల్ అయితే పాజిటివ్ రేషియో కదా, ఎక్స్టర్నల్ అయితే నెగిటివ్ రేషియో కదా. సో దట్ మనకి ఇక్కడ MX2 M ని పాజిటివ్ తీసుకుంటాం, N ని నెగిటివ్ గా తీసుకుంటాం. ఏదైనా ఒకటి నెగిటివ్ గా తీసుకుంటాం. అఫ్ కోర్స్ ఫార్ములా కూడా మనం యూజువల్ గా N ని నెగిటివ్ తీసుకున్నట్లయితే అప్పుడు MY2 - NY1 / MY2 - NY1 / M - N, MZ2 - NZ1 / M - N. క్లియర్ కదా? ఇక్కడ ఖచ్చితంగా MN లో మళ్ళీ ఈక్వల్ అవ్వకూడదు, ఈక్వల్ అయితే డిఫైన్ అవ్వదు. M - N ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడేమో M + N ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఎందుకు డిఫైన్ అవ్వదు? M, N సేమ్ అయితే అప్పుడు ఇక్కడ డివిజన్ 0 వస్తుంది కదా, డివిజన్ విత్ 0 నాట్ పాసిబుల్ కదా. అందుకు మరి ఒకవేళ అది ఏ కేసులో? ఎక్స్టర్నల్ గా ఉన్న కేసులోనే, ఇంటర్నల్ గా కాదు.
ఇంటర్నల్ గా ఈక్వల్ వచ్చినా నో ప్రాబ్లం. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ మనకి ఇక్కడ ఎరేజ్ అవబోతుంది. అదే మిడ్ పాయింట్ ఆఫ్ ఏ లైన్ సిగ్మెంట్. మిడ్ పాయింట్ ఆఫ్ ఏ లైన్ సిగ్మెంట్. సో మిడ్ పాయింట్ ఆఫ్ లైన్ సిగ్మెంట్ అంటే ఏం లేదు, వెరీ సింపుల్. ఫస్ట్ అయితే ఫిగర్ రాయేస్తాను నేను, అంటే ఏం లేదు, ఒక లైన్ సిగ్మెంట్ రాయేస్తే ఇప్పుడు దీని యొక్క మిడ్ పాయింట్ డిసైడ్ చేయాలి మనం. ఇది ఏ, ఇది బి కదా. మిడ్ పాయింట్ వచ్చేస్తే ఇక్కడ ఉంటుంది, ఓకే. దాన్ని నేను పి అనుకున్నా. ఇప్పుడు దీని యొక్క కోఆర్డినేట్స్ కనుక్కోవాలి, ఎక్స్ వై జెడ్. యాక్చువల్గా మనం జనరల్గా ఏ యొక్క కోఆర్డినేట్స్ x1 y1 z1, బి యొక్క కోఆర్డినేట్స్ x2 y2 z2 అని కన్సిడర్ చేస్తాం కదా. ఇప్పుడు దీన్ని కావాలి, మిడ్ పాయింట్ అన్నారు. జనరల్గా మనం 2D జియోమెట్రీలో మిడ్ పాయింట్ ఎలానో తెలుసు. సేమ్ అదే విధంగా వస్తుంది. కాకపోతే ఇక్కడ రేషియో ఏమవుతుంది, ఈ రేషియో m/n ఏమవుతుంది అంటే AP/PB, రెండు సేమ్ కదా. ఇక్కడ మనకు 1:1 అని వస్తుంది. ఇక్కడ 2 సెంటీమీటర్స్, ఇక్కడ 2 సెంటీమీటర్స్ ఉన్న 2:2 1/1 వస్తుంది. 4:4 ఉన్న 1/1 వస్తుంది. కాబట్టి రేషియో ఏమవుతుంది, m/n అవుతుంది. అంటే ఈ తీసుకెళ్ళి ఇది ఇప్పుడు P అనేది ఎక్కడ లొకేట్ అయి ఉంది, ఏబికి మిడిల్ లోనే కదా, అంటే ఇన్ బిట్వీనే కదా. సో హియర్ P డివైడ్స్ AB ఇంటర్నల్. కాబట్టి మనం ఏ ఫామ్ లో తీసుకోవాలి, ఇది తీసుకోవాలి కదా. సో దేర్ఫోర్ ఇక్కడ పాయింట్ P ఏమవుతుందంటే m బదులు 1, n బదులు 1 రాస్తే m+n వాల్యూ 2 అవుతుంది కదా. సో దేర్ఫోర్ m+n = 1 + 1 2. సో ఇప్పుడు మనం క్లియర్ గా రాసేయచ్చు, డైరెక్ట్ రాసేస్తున్నాం. అప్పుడు x2 + x1 m వాల్యూ 1, n వాల్యూ 1. ఓకే. సో x2 + x1 అంటే నేను x1 + x2 1 + 1 కామా y1 + y2 1 + 1 కామా అంటే m+n వాల్యూ 2 అని రాసుకున్నాం కదా ఆల్రెడీ. మళ్ళీ దీనికి ఆన్సర్ ఏం అవసరం లేదు, డైరెక్ట్ రాసి పడేసేయండి. రైట్ డైరెక్ట్లీ. సో వి గెట్ హియర్ y1 + y2 2, z1 + z2 2. This is the midpoint formula in a space. Okay, this is the midpoint formula in a space. Clear? అయితే మరి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ సెక్షన్ ఫార్ములా ఉంది కదా, ఈ సెక్షన్ ఫార్ములాని ఇది కొద్దిగా లెంతీగా అనిపిస్తుంది అనుకుంటే మనం దీన్ని ఇంకొక వేగా కూడా రాసుకోవచ్చు. సెక్షన్ ఫార్ములాని ఇంకొక విధంగా కూడా రాసుకోవచ్చు. అంటే రేషియో m/n మనం తగ్గించేస్తున్నాం, అంటే ఇంకా సింప్లిఫికేషన్ ఫార్ములాలో, ఇంకా సింప్లిఫైడ్ మేనర్ లో రాస్తున్నాం. అంటే ఈ సెక్షన్ ఫార్ములాని ఇంకో విధంగా ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ బుల్లెట్ ఇది. ఇఫ్ అంటే ఆ రేషియోని మనం k:1 అనుకుందాం, వేర్ k is not equal to -1 అయితే ఓకేనా. ఇక్కడ ఏం రాస్తామంటే ద పాయింట్ విచ్ డివైడ్స్, అంటే P పాయింట్, ఇక్కడ ద పాయింట్ P which divides the line segment AB, which divides the line segment AB, okay, which divides the line segment AB in the ratio. ఇక్కడ రేషియో ఏం తీసుకోబోతున్నాం మనం, m/n కాకుండా k:1 అని తీసుకున్నాం. సార్ ఎందుకు సార్ k:1 అంటే ఇక్కడ 1 అనేది మనకి సింప్లిఫైడ్, 1తో పెద్ద డిఫికల్టీ అనిపించింది కదా మనకి క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు. సో k:1 తీసుకున్నట్లయితే అప్పుడు ఆ కోఆర్డినేట్స్ ఎలా ఉంటాయి, ఏముంటాయి అంటే m/n బదులు k:1 రాస్తాం. అంటే m చోట k, n చోట 1 రాస్తాం. దేంట్లో, ఈ ఫార్ములాలో, ఇంటర్నల్ ఫార్ములాలో కదా. సో అప్పుడు ఇది ఏమొస్తుంది, kx2 ప్లస్ అంతే కదా, kx2 + x1 k+1, ky2 + y1 k+1, kz2 + z1 k+1. సో స్పేస్ లో కాబట్టి z యొక్క కోఆర్డినేట్ కూడా వస్తుంది. సో ఇది ఫార్ములా. జనరల్ గా దీన్ని మనం షార్ట్ కట్ గా చేయాలంటే, అంటే త్వరగా ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఎప్పుడు మనం రేషియో ఫైండ్ అవుట్ చేయాలన్నా, లేదా 2 ఇచ్చి ఇంకొక పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలన్నా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏబి ఇచ్చారు, పి కనుక్కోవాలి. సో రేషియో కూడా ఇచ్చారు అనుకుంటే అది కనుక్కోవాలి. ఒకవేళ రేషియో కనుక్కోవాలంటే ఏబిపి ఇచ్చి m/n కనుక్కోమన్నా అనుకోండి, అంటే రేషియో కనుక్కుంటున్నా అనుకోండి, ఈ ఫార్ములా అయితే బాగా యూజ్ అవుతుంది. అయితే ఈ సెక్షన్ ఫార్ములా యొక్క ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అదేంటంటే వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అది టు షో ద కొలీనియర్ పాయింట్స్. ఏంటది,
to show the collinear points. Actually, what is the meaning of collinear points? You know already. Okay, collinear points అంటే ఏంటి? 3 లేదా 4 పాయింట్స్ లేదా 3 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్స్ అనేవి ఒకే లైన్ మీద ఉన్నట్లయితే, if 3 or more points lie on the same line, they are called collinear points. ఇది మనందరికీ తెలిసిన విషయమే. They are called collinear points కదా. అయితే ఈ collinear points ని ప్రూవ్ చేయాలంటే మనం ఆల్రెడీ చేసేసాం ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇట్ సెల్ఫ్. కాబట్టి ఇక్కడ ఒకసారి రీకాల్ చేసుకుంటే, అంటే డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి అయితే ఇట్లా రాస్తాం కదా. డిస్టెన్స్ ఫార్ములా అయితే ఏంటి, ఇక్కడ ఏబి ప్లస్ బీసీ, మనకి 2D జామెట్రీ లాగానే ఇక్కడ కూడా ఉంటుంది డిస్టెన్స్ ఫార్ములా. సో డిస్టెన్స్ ఫార్ములా అయితేనేమో 3 కేసెస్ లో ఏదైనా ఒక కేసు సక్సెస్ అయితే సరిపోతుంది. అదేంటివి, లైక్ ఏబి ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు సిఏ, ఎప్పుడు బి మిడిల్ లో ఉన్నప్పుడు. లేదంటే ఏసీ ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి when C is the in between A and B, or కదా BC ప్లస్ CA అయిపోయింది కాబట్టి AB కూడా అయిపోయింది, BC ప్లస్ AB CA, ఇంకా ఏది మిడిల్ లో B అయిపోయింది, C అని A రావాలి. అంటే BC కాదు ఇక్కడ తీసుకోవాల్సింది AB ప్లస్ అంటే BC సబ్మిట్ చేసుకొని రాయాలి మనం కదా. సో BC ఈజ్ ఈక్వల్ టు AB ప్లస్ AC ఈజ్ ఈక్వల్ టు BC. ఈ సిచ్యువేషన్ లో కూడా మనకి కొలిన్ అంటే AB BC CA కనుక్కోవాలి సింపుల్ గా. ఏమైనా రెండింటిని యాడ్ చేస్తే థర్డ్ రావాలి. సో దట్ ఈస్ బేస్డ్ ఆన్ డిస్టెన్స్ ఫార్ములా. నెక్స్ట్ సెక్షన్ ఫార్ములా బేస్ చేసుకొని కూడా మనం చేయొచ్చు. మనది ఎలా సార్ అంటే వెరీ సింపుల్. ఇక్కడ మనం ఏ రాస్తున్నాం చూడండి, ఎలా అంటే వెరీ సింపుల్. ఇక్కడ ఇప్పుడు ఏ x1 y1 z1 కదా, ఓకే, బి x2 y2 z2, బి x2 y2 z2, ఈ 2 పాయింట్స్. జనరల్ సి అనేది థర్డ్ పాయింట్, కానీ మనం సి అనే కోఆర్డినేట్స్ తీసుకోకుండా ఈ ఏబిసి అనేవి కోలీనియర్ అనుకుందాం. ఏ బి అండ్ సి ఆర్ కోలీనియర్. ఓకే, ఇఫ్ ఎప్పుడంటే ఇఫ్ దే రెజిస్ట్ మనకి m, n వాల్యూస్ అనేవి ఉన్నాయనుకుంటే, m, n ఉన్నాయనుకుంటే, వేర్ m ఈజ్ నాట్ ఈక్వల్ టు -n అయినట్లయితే, ఓకేనా, అప్పుడు సి కోఆర్డినేట్స్ ఏమని రాయొచ్చు అంటే, ద సి కోఆర్డినేట్స్ ఆర్ ఇలా రాయొచ్చు, నథింగ్ బట్ సెక్షన్ ఫార్ములా ఉన్నాయి. ఒకవేళ సి అనేది ఇలా డిఫైన్ అయి ఉన్నట్లయితే, అంటే m1x2 కాదు mx2 + nx1 అనుకున్నాం కదా మనం, రేషియో m:2 n అనుకున్నాం కాబట్టి mx2 + nx1 / m + n, my2 + ny1 / m + n, నెక్స్ట్ mz2 + nz1 / m + n, mx2 + nx1 / m + n, my2 + ny1 / m + n, mz2 + nz1 / m + n, where m + n is not equal to 0. ఓకే, సో ఈ విధంగా మనం రాసేస్తాం. ఇప్పుడు విషయం ఏంటంటే, ఈ సి అనేది ఏంటి, నథింగ్ బట్ సెక్షన్ ఫార్ములాలో మనం ఏబిని సమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది అన్నాం కదా. ఇప్పుడు దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే, సి డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో m:n, అంతే కదా. అప్పుడు ఇది అంటే డివైడ్ చేస్తున్నట్టు దాని మీనింగ్ ఏంటి, ఇండైరెక్ట్ గా అది ఎక్కడ ఉంటుంది, మనం దీనికి సంబంధించిన ఫిగర్ రాసినట్టయితే ఇది ఏబి. ఓకే, ఈ ఏబి లైన్ సిగ్మెంట్ లో ఈ సి అనే పాయింట్ సమ్వేర్ m:n రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఏం చెప్పొచ్చు, ఈ సిఏబి అనేవి ఎలా ఉన్నాయి, అన్ని ఒక లైన్ పైన ఉన్నాయి కదా. అంటే ఏం చెప్పొచ్చు మనం, సో ఏబిసిఆర్ కోలీనియర్. సో ఏబిసిఆర్ కోలీనియర్ వెన్ ఇఫ్ సి డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో m:n. ఎలా అంటే ఇప్పుడు ఇది ఎలా కన్ఫర్మ్ చేయాలంటే, మనం ఫస్ట్ మనం ఫార్ములా అప్లై చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. ఇచ్చిన సి పాయింట్ దీన్ని కంపేర్ చేస్తాం, సేమ్ ఉంటే దోస్ ఆర్ కోలీనియర్, ఇఫ్ దే ఆర్ నాట్ సేమ్ దే ఆర్ నాట్ కోలీనియర్ అని రాసేస్తాం. ఓకే,
సో కొన్ని శాంపిల్ కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం ఇప్పుడు ఈ డిస్కస్ చేస్తున్న కాన్సెప్ట్. ఇప్పటి వరకు అయితే మన సెక్షన్ ఫార్ములా దానిపై ఉన్న అప్లికేషన్స్ అంటే మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయడం, కొలినియర్ పాయింట్స్ అనేది సాటిస్ఫై చేయడం ఎలా అనేది, అంటే కొలినియర్ పాయింట్స్ అనేది చూపించడం ఎలా అనేది మనం డిస్కస్ చేసాం థియరిటికల్ గా. ఇప్పుడు ఒక రెండు ప్రాబ్లమ్స్ ఇస్తే అది క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ 1, ఫైండ్ ద పాయింట్ which divides అయితే నేను డైరెక్ట్ గా నేను ఏం చేస్తున్నానంటే ఈజీ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం లేదు. డైరెక్ట్ గా నేను ఏం చేస్తానంటే మనకి ఇప్పుడు సిచ్యువేషన్ ఎరేజ్ అయిన క్వశ్చన్ నేను సాల్వ్ చేస్తాను. అదేంటంటే the points, question is the points A 2, -4, 3, B -4, 5, 6, C 4, -7, 2. Check these points are collinear or not. Check these points are collinear or not. యాక్చువల్లీ మనం డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి కూడా చేయొచ్చు, కానీ మనం ఒక కొత్త ఫార్ములా, ఒక న్యూ ఫార్ములా, ఒక న్యూ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఆ యాంగిల్లో ఇది సాటిస్ఫై అవుతాయా లేదో చూద్దాం. దానికోసం మనం ఏం పాయింట్ రాసుకున్నాం, ఏబిసి అనేవి కొలీనియర్ అయినట్లయితే, ఇఫ్ ఏబిసి ఆర్ కొలీనియర్ then C divides AB in which ratio? C divides AB in some ratio m/n. Okay, అది m/n రేషియోలో డివైడ్ చేయాలి. ఓకేనా, m/n రేషియోలో డివైడ్ చేయాలి. ఒకవేళ మనం ఇచ్చిన క్వశ్చన్ ఇప్పుడు ఏబిని, సో therefore let C 4, -7, 2 divides AB in the ratio m/n అనుకుందాం. అయితే మరి స్టూడెంట్స్ ఇక్కడ ఏం లేదు, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు. ఏబిసి కదా, మనం జనరల్ గా మనం లైన్ గీస్తే మనం ఏబిపి అని రాసుకున్నాం కదా, పి బదులే సి ఇచ్చాడు ఇక్కడ, అంటే ఆ పిసి అయినట్లయితే లెక్క అయిపోయినట్లే, ప్రాబ్లం అయిపోయినట్లే. అందుకే మనం ఇక్కడ సినే పిగా భావించి మనం క్వశ్చన్ సాల్వ్ చేస్తే మనకి అయిపోతున్నాం సార్. సో బై సెక్షన్ ఫార్ములా ఏం రాయొచ్చు ఇప్పుడు, సో బై సెక్షన్ ఫార్ములా ఏం రాయొచ్చు, యాక్చువల్గా సెక్షన్ ఫార్ములా ఏంటిది, యా mx2 + nx1 / m + n. స్క్రిప్ట్ ఎగ్జామ్ కూడా ఒకసారి ఫార్ములా రాయాల్సిందే, ఫార్ములా రాయకపోతే మార్క్స్ కట్ అవుతాయి. my2 + ny1 / m + n, mz2 + nz1 / m + n. ఓకే, ఇక్కడ ఏబిలు, ఇక్కడ ఏ x1 y1 z1 దట్ ఈస్ 2, -4, 3. బి అనేది ఏంటిది x2 y2 z2 కదా, అదేంటిది -4, 5, 6. సో ఇది ఇస్ బి. సో ఇప్పుడు మనం దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. m/n అనేది mna, అదే మనకు తెలియదు, కానీ ఆ పాయింట్ ఏంటో ఫైండ్, ఆ రేషియో ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ కదా. సో దానికోసం వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, x2. సో ఇక్కడ నేను రాస్తున్నాను, అంటే ఇది నథింగ్ బట్ సి పాయింట్ కి ఈక్వల్. సో x2 ఎంత, x2 వచ్చేసరికి -4, x2 -4 ప్లస్ n x1 ఎంత 2 / m + n. సో ఇక్కడ ఒకసారి నేను పాయింట్స్ రాసుకుంటున్నాను. ఏ పాయింట్ ఏంటండి 2, -4, 3, బి పాయింట్ -4, 5, 6. ఓకే, mx2 + nx1 m + n, my2 అంటే ఇక్కడ 5 ప్లస్ ny1 అంటే -4 / m + n, కామా మీకు క్లియర్ గా అర్థం అవడం కోసం నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. mz2 + nz1 3 / m + n. ఓకే, దిస్ ఇస్ ద పాయింట్. నౌ సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది, -4m + 2n / m + n, 5m - 4n కదా.
minus 4n by m plus n. Next 6m plus 3n by m plus n. ఇప్పుడు ఈ మొత్తం దేనికి ఈక్వల్? పాయింట్ సి కి ఈక్వల్. యాక్చువల్లీ వాట్ ఈస్ ద పాయింట్ సి? 4 minus 7 2 కదా. ఇక్కడ పాయింట్ సి ఏంటిది? 4 minus 7 2 కి ఈక్వల్. సో 4 minus 7 2 కి ఈక్వల్. సో 4 minus 7 2 is equal to minus 4m plus 2n by m plus n, 5m minus 4n by m plus n, 6m plus 3n by m plus n. ఇప్పుడు ఏం చేయాలంటే మై డియర్ స్టూడెంట్స్, ఈ రెండింటిని కంపేర్ చేయాలి. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్స్ కంపేర్ చేయాలి మనం. సో కంపేర్ చేసినట్లయితే, సో బై కంపేరింగ్ x కోఆర్డినేట్స్, y కోఆర్డినేట్స్, z కోఆర్డినేట్స్, అప్పుడు x కోఆర్డినేట్ దేనికి ఈక్వల్ అవుతుంది? minus 4m plus 2n by m plus n is equal to 4 కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 5m minus 4n by m plus n is equal to minus 7 వస్తుంది. ఇంకా z కోఆర్డినేట్స్ ఈక్వల్ చేస్తే, కంపేర్ చేస్తే 6m plus 3n by m plus n is equal to 2 కి ఈక్వల్ అవుతుంది కదా. సో ఈ విధంగా మనం కంపేర్ చేసుకున్న తర్వాత mn వాల్యూస్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 3 సిచ్యువేషన్స్ లో కూడా సేమ్ రేషియో వస్తే దెన్ దోస్ ఆర్ కోలీనియర్. ఇక్కడే ఇంపార్టెంట్ పాయింట్, ఇఫ్ 3 రేషియోస్, ఇక్కడ m:n, ఇక్కడ m:n, ఇక్కడ m:n, మూడింటిలో కూడా 3 సిచ్యువేషన్ లో కూడా మనకి m:n అనేది సేమ్ రేషియో వస్తే దెన్ ABC ఆర్ కోలీనియర్. ఇఫ్ ద మనకి యూనిక్ వాల్యూ రాలేదనుకోండి m/n అనేది, దోస్ ఆర్ నాట్ ఇన్ ద ఆన్ ద సేమ్ లైన్. ఓకే, సో ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దామా? దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? minus 4m plus 2n is equal to 4m plus 4n. క్రాస్ మల్టిప్లై చేసాం. ఓకేనా? సో ఇప్పుడు ట్రాన్స్పోజ్ చేస్తే మొత్తం ఏమొస్తుంది ఇక్కడ? minus 8m is equal to 2n కదా. అంటే ఇక్కడ నుంచి m/n ఎంత వస్తుంది అనేది మనం రాసుకోవాలి. m/n ఏమవుతుంది? 2 by minus 8 అంటే minus 1/4. సో m/n is equal to ఎంత వచ్చింది ఇక్కడ? minus 1:4 లేదంటే 1:-4 వస్తుంది. ఓకే, సో ఆ విధంగా వస్తుంది. క్లియర్ కదా? సో ఇక్కడ మనకి 5m minus 4n by m plus n వాల్యూ -7 వచ్చింది కదా. సో మనం కంపేర్ చేస్తే ఇప్పుడు క్రాస్ మల్టిప్లై ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమొస్తుంది? m/n వాల్యూ 5m minus 4n is equal to -7 into m plus into -7 into n. అంతే కదా. సో అన్నిటిని ఒక అంటే m టర్మ్స్ ఒక పక్క తెచ్చుకుంటే మనకి ఏమొస్తుంది? 5m plus 7m అంటే 12m వస్తుంది. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ -7 అని ఉంది, -4n అంటే +4n కదా, అంటే ఇది -3n. సో మనకి m/n వాల్యూ కావాలి. సో m/n రాస్తే ఏమొస్తుంది? ఏదైతే n కోఎఫిషియంట్ ఉంది ఇక్కడ దాన్ని న్యూమరేటర్ లో ఉంచండి, m కోఎఫిషియంట్ ని డినామినేటర్ తీసుకురండి. కావాలంటే క్రాస్ మల్టిప్లై చేసి చెక్ చేసుకోండి, మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇది -1/4. అంటే ఇక్కడ కూడా m/n వాల్యూ మనకి ఎంత వచ్చింది? -1/4 వచ్చింది. ఓకే, హ్యాపీ. అంటే మనం అవి కొలీనియర్ అవడానికి 75% అయిపోయింది. ఇంకా ఒక 30% ఉంది కదా, 25% లో మన ఇది కూడా ఇక్కడ రేషియో కూడా మనకి m/n అనేది కూడా -1/4 వచ్చింది అనుకోండి, అయిపోయినట్లే. సో ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లై చేస్తే 6m plus 3n is equal to 2a into m plus n. ఓకే, సో 6m plus 3n is equal to 2m plus 2n. ఓకే, సో తీసుకో, ఇటు మనం ట్రాన్స్పోజ్ చేస్తే ఇది 4m అవుతుంది, అదేమో -n అవుతుంది. అంతే కదా, ఎందుకంటే 3n వెళ్తే -3n అవుతుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ m/n రాసుకోవాలి. ఏం చెప్పాను? m/n లో n కోఎఫిషియంట్ ఏది ఉందో అది రైట్ హ్యాండ్ సైడ్ యొక్క న్యూమరేటర్ అవుతుంది, m కోఎఫిషియంట్ ఏమవుతుంది? డినామినేటర్ అవుతుంది. సో ఇక్కడ కూడా రేషియో సేమ్ వచ్చేసింది. సో ఇన్ ఆల్ కేసెస్ వి గాట్ సేమ్ రేషియో. సో వి గాట్ యూనిక్ రేషియో. సో దేర్ఫోర్ here we got unique value for m/n kada. So we can conclude that C is the C divides AB in the ratio
C divides AB in the ratio 1:4 minus 1:4 minus 1:4 కానీ మనం అలా రాయకుండా C divides the ratio in the ratio 1:4 external అని మెన్షన్ చేస్తాం. ఆ నెగిటివ్ సైన్ తీసేసి ఎక్స్టర్నల్ లైన్స్ చేసేస్తాం. అంటే ఎక్స్టర్నల్ గా డివైడ్ చేస్తున్నాయంటే దాని మీనింగ్ ఏంటి? దేర్ఫోర్ ఏబిసిఆర్ కోలీనియర్ అనే కదా, ఏబిసిఆర్ కోలీనియర్ అనే కదా. అంటే దానికి ఒకవేళ మనం ఫిగర్ డ్రా చేసినట్లయితే అప్పుడు ఇలా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డ్రా చేసిన, ఓకే, ఏ పాయింట్ బి పాయింట్ పెట్టిన, కానీ ఆ బి పాయింట్ పెట్టిన తర్వాత సి అనేది ఎక్కడ ఉంది? బయట ఉంది. అంటే ఇప్పుడు ఆ సి అనేది ఏసీ ఈస్ టు, అంటే ఏసీ ఈస్ టు బీసీ, ఏసీ ఈస్ టు బీసీ ఈజ్ ఈక్వల్ 1:4. సి డివైడ్ చేస్తుంది కాబట్టి సినే మనం రెండిట్లో కామన్ గా ఉంటుంది. సో ఏసీ ఈస్ టు బీసీ ఈజ్ ఈక్వల్ 1:4 అంటే అప్పుడు వచ్చేసి ఇటు ఏ పక్కన ఉండాలి సి అనేది ఈ సిచ్యువేషన్ లో అయితే. సో ఏబి సి డివైడ్స్ ఎక్స్టర్నల్లీ, సో దట్ హియర్ ఏసీ 1 పార్ట్ ఉంటే బీసీ అనేది ఎన్ని పార్ట్లు ఉంటుంది, ఎన్ని టైమ్స్ ఉంటుంది? 4 టైమ్స్ ఉంటుంది కదా. సో here AC is to BC is equal to 1:4, where C divides externally, బయట డివైడ్ చేస్తుంది. ఇట్లా ఉంటుంది అన్నమాట ఫిగర్, ఓకేనా. ఇక్కడ AC 1 టైం ఉంటే ఇదేమో 4 టైమ్స్ ఉంటుంది. క్లియర్? సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సెక్షన్ ఫార్ములా అండ్ హౌ టు షో ద గివెన్ పాయింట్స్ ఆర్ కోలినియర్ పాయింట్స్ బై యూజింగ్ సెక్షన్ ఫార్ములా మనం డిస్కస్ చేసాం. మనం నెక్స్ట్ వీడియో లెక్చర్ లో దీనిపైన ఇంకో కాన్సెప్ట్ ఉంది, అదేంటంటే centroid of the triangle, centroid of a tetrahedron, how to find the parallelogram యొక్క 4th vertex, ఈ కాన్సెప్ట్స్ అన్ని డిస్కస్ చేస్తాం. మీరైతే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి, ఓకేనా. లైక్ చేయకుండా ఉండడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ వీడియో లెక్చర్లో కలుద్దాం. అప్పటి వరకు హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.